అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో మహిళలకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైన ఆరోగ్యానికి సంబంధించినటువంటి సలహాలు, సూచనలు చెప్తాను. దయచేసి వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఈ రోజుల్లో చాలామంది మహిళలు ఎదుర్కొనేటువంటి ప్రధానమైన సమస్య వైట్ డిశ్చార్జ్. దీన్ని తెలుగులో తెల్లబట్ట అని అంటారు, అలాగే ఇంగ్లీష్లో ల్యూకోరియా అని పిలుస్తారు. ఈ సమస్య చాలామంది ఆడవాళ్ళలో ఉంటుంది, కానీ అందరూ సిగ్గుతో డాక్టర్స్కి చెప్పుకోరు. కానీ దానివల్ల ఎక్కువగా నీరసం, చిరాకు, కోపం, అలాగే కాళ్ళు లాగడం, దురద లాంటి లక్షణాలు ఎక్కువగా చూస్తుంటాం. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే, మొదటిది మనం స్నానం చేయగానే వెంటనే బట్టలు ధరించడం. దానివల్ల మన శరీరంలోని ప్రైవేట్ పార్ట్స్లో గాలిపోక లోపల ఉన్న తేమ అనేది అలాగే ఉండిపోయి వైట్ డిశ్చార్జ్ని కలిగిస్తుంది. ఉదాహరణకి ఒక బ్రెడ్ ముక్క తీసుకొని రూమ్లో ఒక చోట పెట్టండి. అది ఎన్ని రోజులైనా కూడా ఎండిపోతుంది, కానీ ఖరాబ్ అవ్వదు. కానీ మీరు కొన్ని నీళ్ళు చుక్కలు దానిపైన చల్లి పక్కన పెట్టండి, వెంటనే మరుసటి రోజు ఒక తెల్లని పొరలాగా బ్రెడ్ పైన చూస్తుంటాం. దాన్ని ఫంగస్ అంటాం. సేమ్ అలాగే మన శరీరంలో తేమ అనేది పోకుండా వైట్ డిశ్చార్జ్ ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఈ రోజుల్లో మనకున్న బిజీ లైఫ్లో వెంటనే స్నానం చేసి బట్టలు వేసుకోవడం కామన్. సపరేట్గా టైం తీసుకొని ఫ్యాన్ కింద కాసేపు ఉండాలంటే కలవదు. మరి ఎలా దీనికి సొల్యూషన్ అంటే, బాత్రూంలో ఒక 500 రూపీస్ పెడితే ఫోల్డబుల్ హెయిర్ డ్రైయర్ దొరుకుతుంది. అది ఉంచుకోండి. స్నానం చేశాక కానీ టాయిలెట్ తర్వాత కానీ వెంటనే ఆ హెయిర్ డ్రైయర్తో చక్కగా మన శరీరాన్ని ఆరబెట్టుకోవచ్చు, ఇలా డ్రై చేసుకోవచ్చు. రెండో కారణం ఏంటంటే, రేజర్స్ మరియు ఇతర కెమికల్స్ వాడి ప్రైవేట్ పార్ట్స్లో వెంట్రుకలు తీసుకోవడం. మన ప్రైవేట్ పార్ట్స్లో ఉన్నటువంటి స్కిన్ చాలా సెన్సిటివ్ కాబట్టి ఎటువంటి కెమికల్స్ వాడకుండా వీలైతే మంచి ట్రిమ్మర్ కానీ లేకుంటే స్టీల్ కత్తెర వేడి నీళ్ళల్లో ఆరు డెటాల్లో వేసి ఉపయోగించుకోండి. మూడవ కారణం ఏంటంటే, నెలసరి సమస్యల్లో చాలామంది మహిళలు తెలియక శానిటరీ ప్యాడ్స్ బదులు దుస్తులు ఉపయోగిస్తుంటారు. దానివల్ల దుస్తులకి ఉన్నటువంటి సన్నటి పొరలు మన బాడీలోకి వెళ్ళి చాలా ఇన్ఫెక్షన్స్ కలిగిస్తుంటాయి. కాబట్టి నెలసరి సమయంలో ఓన్లీ శానిటరీ ప్యాడ్స్ మాత్రమే ఉపయోగించండి. ఇది ఫ్రెండ్స్ టాపిక్. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి. అండ్ వెంటనే మరిన్ని హెల్త్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని చాలామందికి షేర్ చేయండి. దాని ద్వారా మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి మనం మంచి ఆరోగ్యాన్ని పంచిన వాళ్ళం అవుతాం, అలాగే హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. ఒక నిమిషం మనది కాదనుకుంటే ఒక మహిళని కాపాడొచ్చు ఫ్రెండ్స్. ఆలోచించండి. థ్యాంక్ యూ సో మచ్.